అందరికీ నమస్కారం అండి. మన ఛానల్ని సపోర్ట్ చేసి ముందుకు నడుపుతున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి. జ్యోతిష్య శాస్త్రం మొత్తం 12 రాశులు, 27 నక్షత్రాలు, 9 గ్రహాల గురించి వివరిస్తుంది. ప్రతి వ్యక్తి రాశి చక్రం భిన్నంగా ఉంటుంది. రాశి చక్రం, నక్షత్ర రాశి, గ్రహాల సంచారంతో ఒక వ్యక్తి స్వభావం, వ్యక్తిత్వం, భవిష్యత్తు అంచనా వేస్తారు. జ్యోతిష్యం ద్వారా ఒక వ్యక్తి ఆర్థిక స్థితిని కూడా మనం తెలుసుకోవచ్చు. సింహ రాశి వారికి జూలై నెలలో ఆరోగ్యం, విద్య, ఉద్యోగం, ఆర్థిక స్థితి, కుటుంబం మరియు వ్యాపారం సంబంధించిన గోచార ఫలితాల గురించి మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. సింహ రాశి వారికి ఈ జూలై నెలవారీ రాశి ఫలం ప్రకారం ఈ నెల అనేక విజయాలను సాధిస్తున్నప్పటికీ మీరు మీ ఆరోగ్య సమస్యల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ప్రత్యేకించి డబ్బు సంపాదించడంలో మీరు కొత్త డబ్బును ఎవరైనా చెప్పినట్లు పెట్టుబడి పెడితే అది నష్టానికి కారణమవుతుంది. దూర ప్రయాణాలు చేసే యోగాలు కూడా ఏర్పడతాయి. మీ కార్యాలయంలో మీ పరిస్థితి శక్తివంతంగా, బలంగా ఉంటుంది. మీ అనుభవం ఉపయోగపడుతుంది. మీ అనుభవంతో ఇతర వ్యక్తులు కూడా ప్రేరణను పొందుతారు. మీకు పెద్ద పదవి లభించవచ్చు. కార్యాలయంలో మీ సహోద్యోగులు మీకు సహాయపడతారు. వ్యాపారంలో చేస్తున్నవారు క్రమంగా ముందుకు సాగుతారు. ఏదైనా నిర్ణయాన్ని మార్చుకోవటంలో మీకు అసౌకర్యంగా అనిపించవచ్చు, కానీ అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని అవసరమైతే మీరే తప్పక చెయ్యాలి. సింహరాశి విద్యార్థులకు ఈ నెల సగటుగా ఉంటుంది. అయితే మీరు మీ ప్రణాళికలను ముందుగానే అమలు చేయటంపై దృష్టి పెట్టాలి. ప్రేమ సంబంధాలకు ఈ నెల అనుకూలంగా ఉంది. నెల మొదటి సగం మరింత అనుకూలంగా ఉంటుంది. మీ సంబంధంలో ప్రేమ బాగా పెరుగుతుంది. సింహరాశి వివాహితులు కొన్ని చిన్న సమస్యలను ఎదుర్కొంటారు, కానీ మీరు మీ సంబంధం గురించి ఖచ్చితమైన నిర్ణయంతో ఉంటారు. మీ వైవాహిక జీవితం సంతోషంగా, సానుకూలంగా ఉంటుంది. మీరు ఆర్థికంగా మంచిగా ఉంటారు. మీ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించడం చాలా అవసరం. కుటుంబ జీవితంలో ఆనందం, శాంతి నెలకొంటుంది. మొత్తం మీద ఈ నెల మీకు ఆనందాన్ని ఇస్తుందని చెప్పవచ్చు. సింహరాశి వారికి ఈ నెల కుటుంబ జీవిత పరంగా కుటుంబ జీవితంలో వచ్చే సమస్యలను తగ్గుతాయి. కుటుంబంలో ప్రేమ మరింత పెరుగుతుంది. కుటుంబ సభ్యుల ఒకరి పట్ల మరొకరు బాధ్యతాయుతంగా ఉంటారు. కుటుంబంలోని వృద్ధులు కూడా పూర్తి మద్దతును లభిస్తుంది. మీ తల్లిదండ్రులు కూడా ఈ నెలలో కుటుంబ ప్రయోజనాల కోసం పెద్ద నిర్ణయాన్ని తీసుకుంటారు. వారి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ నెల ప్రారంభంలో 2వ ఇంటి అధిపతి బుధుడు మీ 12వ ఇంట్లో ఉన్నందున దీని కారణంగా మీరు కుటుంబానికి సంబంధించి కొత్త డబ్బును ఖర్చు చేయవలసి ఉంటుంది. జూలై 19న బుధుడు మీ రాశిలోకి ప్రవేశిస్తాడు. అప్పుడు కుటుంబ సభ్యుల మద్దతు మీకు అనుకూలంగా మారటం ప్రారంభమవుతుంది. ఇది మీకు కూడా చాలా సంతోషాన్ని ఇస్తుంది. మీ మాటల మీద కొంచెం నియంత్రణ పాటించాలి. అప్పుడు ఈ నెల చాలా అనుకూలంగా ఉంటుంది. 3వ ఇంటికి అధిపతి అయిన శుక్రుడు ఈ నెల ప్రారంభంలో 11వ ఇంట్లో ఉన్నందున కారణంగా మీ తోబుట్టువుల సహకారం మీకు అందుతుంది. మీకు ఆర్థికంగా కూడా సహాయం లభిస్తుంది. నెల 2వ భాగంలో శుక్రుడు, సూర్యుడు మీ 12వ ఇంటికి వెళ్తారు. ఇది మీకు బయటకు వెళ్లే అవకాశాన్ని కూడా ఇస్తుంది. తోబుట్టువులు కూడా మీకు సహాయాన్ని చేస్తారు. మొత్తం మీద ఈ నెల కుటుంబ జీవితం మీకు సంతృప్తిని ఇస్తుంది. సింహ రాశి వారికి వృత్తిపరంగా జూలై నెల కొత్త పురోభివృద్ధి విజయ మార్గాలను తెరుస్తుందని చెప్పవచ్చు. బృహస్పతి మీ జన్మ రాశి నుండి 10వ ఇంట్లో ఉండి మీకు విలువైన అనుభవాన్ని అందిస్తున్నాడు. మీరు వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకుని తదును అనుగుణంగా ప్రవర్తిస్తారు. మీరు ముఖ్యమైన నిర్ణయాలను తీసుకుంటారు. ముఖ్యమైన పనిని సకాలంలో పూర్తి చేస్తారు. దీనివలన మీ యొక్క కార్యాలయంలో మీ స్థానం బలంగా మారుతుంది. మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోవటం, పరిస్థితులకు అనుగుణంగా జాగ్రత్తగా పనిచేయటం ద్వారా మీరు మంచి విజయాన్ని సాధిస్తారు. మీ కార్యాలయంలో మీ ఆధిపత్యం స్థిరపడుతుంది. మీ రాశికి అధిపతి అయిన సూర్యుడు ఈ నెల ప్రారంభంలో మీ జాతకంలో 11వ ఇంట్లో ఉన్నందున
ఇది మీ యొక్క కార్యాలయంలో మీ స్థానాన్ని బలంగా చేస్తుంది. మీ సీనియర్ అధికారుల నుంచి మీకు లభిస్తుంది. మీరు వారి దయ ఆశీర్వాదాలకు పాత్రులవుతారు. వారి కారణంగా మీరు మీ కార్యాలయంలో కష్టపడి పనిచేసే అవకాశాన్ని పొందుతారు. మీరు ప్రమోషన్ కూడా పొందే అవకాశాలు కనిపిస్తున్నవి. సింహరాశి వారికి జూలైలో వ్యాపారపరంగా చూస్తే మీరు వ్యాపారాన్ని నడుపుతున్నట్లయితే 7వ ఇంటి అధిపతి శని 7వ ఇంటిలోనే తిరోగమన స్థితిలో ఉన్నందున ఇది మీ పని పట్ల మీకు తీవ్రమైన మక్కువ కలిగిస్తుంది. మీరు మీ పని గురించి చాలా శ్రద్ధను కలిగి ఉంటారు. మీరు పెద్ద నిర్ణయాలను తీసుకుంటారు. పనిని ఎలా నిర్వహించాలి మరియు దానిని ఎలా విస్తరించాలనే దానిపై మీ పూర్తి శ్రద్ధ ఉంటుంది. దీని కారణంగా మీ వ్యాపారం క్రమంగా వృద్ధి చెందుతుంది. వ్యాపారంలో మంచి పురోగతికి యోగాలు ప్రారంభమవుతాయి. మీరు ప్రభుత్వ రంగానికి సంబంధించిన పనిని చేస్తే మీ వ్యాపారంలో ఆల్రౌండ్ పురోగతికి బలమైన అవకాశాలు ఉన్నాయి. సింహరాశికి చెందిన వారి ఆర్థిక స్థితి పరిశీలిస్తే నెల ప్రారంభంలో మీ ఖర్చులు మరియు మీ ఆదాయం రెండూ పెరుగుతాయి. నెల ప్రారంభంలో బుధుడు 12వ ఇంట్లో ఉండి మీ ఖర్చులను పెంచడంలో ప్రధాన పాత్రను పోషిస్తున్నాడు. ప్రత్యేకించి మీరు మీ ఆదాయంలో కొంత భాగాన్ని మీ వ్యాపారంలో కూడా ఖర్చు చేస్తారు. అయితే సూర్యుడు శుక్రుడు 11వ ఇంట్లో సంచరిస్తున్న కారణంగా మీ ఆదాయాన్ని పెంచడంలో గణనీయంగా సహకరిస్తారు. 8వ ఇంట్లో రాహువు ఉండటంతో ఆకస్మిక ధనలాభం, ఆర్థిక లాభం వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ఆలోచించకుండా పెట్టుబడి పెట్టడం వల్ల ఆకస్మిక ఆర్థిక నష్టం కూడా ఏర్పడుతుంది. ఈ నెల ద్వితీయార్థంలో కుజుడు 10వ స్థానంలో ఉన్నందున ఇది మీ ఆదాయాన్ని పెంచడంలో సహాయపడుతుంది. కానీ సూర్యుడు శుక్రుడు మీ 12వ ఇంట్లోకి ప్రవేశిస్తారు. దీనివల్ల మీ ఖర్చులు మరింత పెరుగుతాయి. అయితే జూలై 19న మీ రాశిలో బుధగ్రహం ప్రవేశించటం వలన వీటిని మీరు కొంతవరకు నియంత్రించవచ్చు. మీరు ఎక్కువ ఖర్చు చేయకుండా జాగ్రత్తను వహించాలి. లేదంటే ఇది మీ ఆర్థిక పరిస్థితిని ప్రతికూల పరిస్థితుల వైపుకు తీసుకువెళ్ళవచ్చు. మీరు మీ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని డబ్బును ఉపయోగించాలి. అవసరమైన పథకాలలో పెట్టుబడి పెట్టడం గురించి ఆలోచించండి. సింహరాశి వారికి ఈ నెల ఆరోగ్యపరంగా ఈ మాసం బాగానే ఉంటుంది. ఈ నెల మొత్తం 8వ ఇంట్లో రాహువు, 2వ ఇంట్లో కేతువు నిరంతరాయంగా ఉండటం వలన ఆహార పదార్థాలకు సంబంధించిన శారీరక సమస్యలకు సంబంధించిన సమస్యలు తలెత్తవచ్చు. మిమ్మల్ని చికాకు పెడుతుంది. మీ ఆహారంలో పోషకాహారం లేకపోవటం, పాత లేదా ఎక్కువ ఆహారాన్ని తినటం మీకు ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. మీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఈ ఆరోగ్య సమస్యలను నివారించడానికి మీరు ఎంతగానో కృషి చేయాలి. ఈ నెలలో మీకు నడుము నొప్పి లేదా వెన్ను నొప్పి సమస్యతో కూడా బాధపడవచ్చు. ఏదైనా పెద్ద సమస్య మిమ్మల్ని ప్రభావితం చేయకుండా మీరు అవసరమైన చర్యలను తీసుకోవాలి. మీ ఆరోగ్యాన్ని సరైన మార్గంలో చూసుకోవటంలో మంచి రోజువారీ దినచర్య మీకు సహాయం చేస్తుంది. మీ ప్రేమ జీవితాన్ని పరిశీలిస్తే మీరు ఎవరినైనా ప్రేమిస్తే ఈ నెల ప్రారంభం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. శుక్రుడి యొక్క దృష్టి మీ 5వ ఇంటిపై ఉన్నందున ఇది ప్రేమతో ముంచెత్తుతుంది. మీకు మరియు మీ ప్రియమైన వారికి మధ్య ఉన్న ప్రతిదీ సాహసంతో నిండి ఉంటుంది. మీరు చుట్టూ వింత ఆనందాన్ని అనుభవిస్తారు. కానీ మీరు మీ ప్రియమైన వారికి కూడా ఈ ఆనందాన్ని ఇవ్వాలని కోరుకుంటారు. దీని కారణంగా మీ ఇద్దరి మధ్య సన్నిహిత సంబంధాలు మరింత పెరుగుతాయి. మీ పరస్పర సంబంధం కొత్త ఎత్తులకు చేరుకుంటుంది. 5వ ఇంటిపై సూర్యుడు దృష్టి కారణంగా అహం యొక్క ఘర్షణలు అప్పుడప్పుడు జరగవచ్చు. అయితే ఇది ప్రేమను మరింత పెంచుతుంది. అయితే ఈ నెల ద్వితీయార్థంలో జూలై 12న కుజుడు 10వ ఇంట్లో కూర్చుని మీ 5వ ఇంటిని చూస్తున్నప్పుడు ఇది మీ ప్రేమ జీవితంలో కొత్త ఉద్రిక్తతను పెంచుతుంది. అనవసరమైన ఆందోళనలు, అనవసరమైన వాదనలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. వీటన్నిటి నుండి బయటపడాలంటే మీరు మీ ప్రియమైన వారితో మాట్లాడాలి. ఒకరినొకరు అర్థం చేసుకోవటం ద్వారా ఒక పరిష్కారాన్ని కనుగొనాలి. దీనివల్ల పెద్దగా సమస్యలు రావు. మీరు వివాహితులైతే 7వ ఇంట్లో శని తిరోగమనంలో
ఉన్నందున మీరు మీ వైవాహిక జీవితాన్ని నిజాయితీగా అనుసరించమని సూచిస్తుంది. మీరు మీ వైవాహిక జీవితాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. దానిలో వచ్చే అన్ని సమస్యలను తొలగించడానికి సాధ్యమైనంత వరకు ప్రతి ప్రయత్నాన్ని చేయాలి. దీని కారణంగా మీ వైవాహిక జీవితం క్రమంగా మెరుగుపడుతుంది. మీకు మీ జీవిత భాగస్వామికి మధ్య ఒత్తిడి తగ్గుతుంది. ఇంట్లో ఆనందం పెరుగుతుంది. సింహరాశి విద్యార్థులకు జూలై నెల మీ విద్య అభివృద్ధికి అనుకూలంగా ఉండవచ్చు. ఉన్నత విద్యను అభ్యసించేవారు పెద్ద అభివృద్ధిని కలిగి ఉంటారు. వారి లక్ష్యాలను సాధిస్తారు. చదువులో గత ఇబ్బందులను అధిగమించి ముందుకు సాగే అవకాశం ఉంటుంది. మీ పనులను పూర్తి చేయటంలో జాప్యం, ఇబ్బందులు తగ్గటం ప్రారంభమవుతుంది. అధిక మార్కులు సాధించడానికి స్నేహితులు, ఉపాధ్యాయుల నుండి మద్దతు పొందటం సాధ్యమవుతుంది. కమ్యూనికేషన్కు సంబంధించిన కార్యకలాపాలలో పాల్గొనటం ద్వారా మీ నైపుణ్యాలను అభివృద్ధి చేయటం సాధ్యమవుతుంది. ఇది మీకు మరింత కీర్తిని అందిస్తుంది. సింహరాశి వారు పాటించవలసిన పరిహారములు: మీరు ప్రతిరోజు విష్ణువును పూజించాలి. పసుపు చందనం సమర్పించాలి. విష్ణువుకు పసుపు చందనం సమర్పించిన తర్వాత మీరు మీ నుదుటిపై అదే చందనం యొక్క తిలకం పెట్టుకోవాలి. మీ శక్తి మేరకు బ్రాహ్మణులు, విద్యార్థులకు సహాయం చేయాలి. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుడి అనుగ్రహం వల్ల మీరు చేసే ప్రతి పనిలో మీకు విజయం సిద్ధించాలని, భగవంతుడి యొక్క అనుగ్రహం ఎల్లప్పుడూ మీ మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా వీడియో చూసినందుకు ధన్యవాదములు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. ఇంకొక సరికొత్త వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.